హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌజన్య కిషోర్. ఈరోజు సండే స్పెషల్గా చికెన్ పలావ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. చికెన్ పలావ్ చేసుకోవడం కోసం చికెన్ మ్యారినేట్ చేయడానికి అల్లం పేస్టు, గరం మసాలా, పసుపు, కారం, సాల్ట్ వేసి దీన్ని బాగా కలిపి మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ని 10 నిమిషాలు పక్కన పెట్టి తర్వాత స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఎందుకంటే నేను ఇవి ఉప్పు కారం అవన్నీ చికెన్కి బాగా పట్టడం కోసం నేను బాయిల్ చేసుకుంటాను. చికెన్ పలావ్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఆనియన్స్ 2 ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, కొత్తిమీర, పుదీనా, 1 టమాటా, 5 మిర్చి జస్ట్ ఘాటు పెట్టి వదిలేసాను, కొన్ని జీడిపప్పులు. దానికోసం కావాల్సిన మసాలా దినుసులు: సోంపు, మిరియాలు, దాల్చిన చెక్క, లవంగ మొగ్గ, స్టార్ పువ్వు, జాజికాయ పొడి, యాలకులు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, షాజీరా, బండ పువ్వు కొద్దిగా. నెక్స్ట్ స్టవ్ మీద గిన్నె పెట్టుకుని కొద్దిగా ఆయిల్, కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం వేసేసుకొని నెక్స్ట్ ఆనియన్ బాగా ఎర్రగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక పచ్చిమిరపకాయలు, టమాటా, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, ఆల్రెడీ చికెన్లో అల్లం పేస్ట్ మసాలా వేసుకున్నాం, అందుకనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. కొద్దిగా మసాలా వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఉడకపెట్టుకున్న చికెన్ ఇందులో వేసేసుకోవాలి. అందరూ అనుకోవచ్చు చికెన్ ఉడకపెట్టడం ఏంటని. ఇది మా ఇంట్లో మేము చేసుకునే స్టైల్. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఈ చికెన్ కూడా దీంట్లో బాగా వేసుకోవాలి. చికెన్ ఉడకపెట్టడానికి గల మెయిన్ కారణం ఏంటంటే దానికి మొత్తం ఉప్పు అవన్నీ ఆ పీసెస్కి బాగా పడతాయి. మనం పీసెస్ తింటుంటే టేస్ట్ తెలుస్తుంది అన్నమాట, మసాలా అదంతా పట్టి. నెక్స్ట్ నేను 2 గ్లాస్ బియ్యం కడిగి పెట్టుకున్నాను ఆల్రెడీ. దాన్ని దీంట్లో వేసేసుకుని కొంచెం సేపు వేగనివ్వాలి. రైస్ కూడా వేగనివ్వాలి. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ తీసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత నేను 2 కప్పులు రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్స్ వాటర్ పోస్తున్నాను. ఒక లెమన్ కట్ చేసి దీంట్లో ఇలా పిండేసుకోండి.
సాల్ట్ చూసుకోండి, నాకైతే సరిపోయింది. నేను చికెన్లో వేసింది అది ముందు సరిపోయింది. మీరు చూసి తక్కువైతే మళ్ళీ వేసుకోండి. గింజలు పడనివ్వకండి, మళ్ళా చేదు వస్తుంది. ఇదంతా తిప్పేసుకుని మూత పెట్టేసుకోండి ఇలా. ఇప్పుడు సిమ్లో పెట్టుకుని మగ్గనివ్వాలి. ఫైనల్లీ చికెన్ పలావ్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మీరు ప్లేట్లో తీసి సర్వ్ చేసేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.